12 గంట కొట్టింది. 2026కి స్వాగతం పలికింది. హ్యాపీ న్యూ ఇయర్. చిన్నప్పుడు 26 నెంబర్ని తిరగేసి బాతుబొమ్మ గీసేవాళ్ళం మనం. గుర్తుందా మీకు? ఇది ఏ యుగమండి. ఇప్పుడు బాతుబొమ్మ కాకపోతే నెమలి బొమ్మ గీసేయచ్చు 2026ని తిరగేసి మరి. అయితే ఇటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాదు, కొత్త కొత్త టెక్నాలజీలను సృష్టించి మనతో పాటు ప్రపంచాన్ని పరుగులు పెట్టించేద్దాం. ఇటువంటి ఎన్నో ఆశలు ఆకాంక్షలతో నూతన సంవత్సరాన్ని నింపేసుకుందాం. రండి, ముందుగా అయితే మనం మంచి వేడుకలు చేసుకుందాం. కొత్త సంవత్సరపు ఉత్సాహంతో అందరి మనసు ఉరకలు వేస్తోంది. ఈ మనసుకు రెక్కలివ్వాలే కాని ఆకాశపు అంచులను తాకుతానంటుంది. సముద్రపు లోతులను చూసి వస్తానంటుంది. అంతేనా, ఆనందాల లోయల్లో ఊగిస్తానంటుంది. ఇంత కవిత్వం ఇప్పుడెందుకు అంటారా? మరి మనం కళాభిమాని, సమాజ శ్రేయస్సుకై విశేష కృషి చేసిన మేధావి, ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నేత, అకుంఠిత దీక్షతో 85 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల పడుచువానిలా పనిచేసే ప్రజా వైద్యులు మన డాక్టర్ సమరం గారి ఛానల్స్ లో ఉన్నామండి మనం. ఈ మాత్రం జోరు హుషారు లేకపోతే ఎలా? ప్రపంచం మొత్తం ఎన్నో విధాలుగా సందడి చేస్తూ నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటోంది. మనం మాత్రం ఏమైనా తక్కువ ఏంటి? అసలు వాసవ్య ప్రాంగణంలో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో ఉండే ఆప్యాయత, ఆత్మీయత, హంగామా వేరే ఎక్కడా దొరకవు. హరివిల్లే నేలకు దిగిందా అన్నట్లు చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడి వారందరూ రంగురంగుల దుస్తుల్లో అందంగా ముస్తాబై వచ్చేశారు. అంతకు మించి అందర్నీ మెస్మరైజ్ చేసే విరినవ్వుతో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచే అదిరిపోయే సందడితో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేశారు మా ప్రియతమ డాక్టర్ సమరం గారు. ఆయన నవ్వు చూసిన వెంటనే ఎవరైనా సరే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుస్తూ గోలలు చేయాల్సిందే. అట్లుంటది మరి మా డాక్టర్ గారితో. ఆయన నవ్వే కాదు, మాటలు చేతలు అందర్నీ హుషారుతోనూ ఆనందంతోనూ రేపటి కొరకు నిండైన ఆశలతోనూ నింపేస్తాయి. ఆయనలోని చైతన్యం, వినూత్న ఆలోచనలు, మేధస్సు సమాజ అభ్యుదయానికి అంకితం. డాక్టర్ సమరం గారు తన తల్లిదండ్రులైన గోర, సరస్వతి గోర ఆశయాలను కొనసాగిస్తూ అభ్యుదయ మార్గాన జగతిని నడిపే బాధ్యత ప్రతి ఒక్కరిది అనే జాగృతిని కలిగించడానికి సమరం ఛానల్స్ ని మొదలుపెట్టి నేటి తరాలకు యూట్యూబ్ వీడియోల ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే గొప్ప ప్రయత్నం చేశారు. నిరంతరాయంగా సాంఘిక సంక్షేమం, టెక్నాలజీలు, ఆవిష్కరణలు, అభివృద్ధి, ఆరోగ్య విజ్ఞానం, తాజా వార్తలు, విశేషాలు, సంగీత సాహిత్యాలు, సినిమాలు ఇలా అన్నిటినీ కవర్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నారు. ముఖ్యంగా యువతలో చైతన్యం, స్ఫూర్తి, ప్రగతికారక అంశాలను ప్రోధి చేసే విధంగా గుండెకు హత్తుకునే అంశాలు, మేధస్సుని మెరిపించే అంశాలను అందిస్తున్నాం. ఈ వాసవ్య ప్రాంగణంలో స్వచ్ఛత, శుభ్రత, మానవీయత కలగలిపి ఎంతో దూర ప్రాంతాల నుండి విదేశీయులను, దేశీయులను ఇక్కడికి రప్పించి ఇక్కడి వారిగా మార్చేసింది. మరి ఇటువంటి అద్భుత ప్రాంగణంలో ఉన్న అనేక ప్రదేశాలను, వాటి విశేషాలను ఒకసారి మనం కూడా చుట్టొద్దామా? 56 ఏళ్లుగా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న మన వాసవ్య నర్సింగ్ హోమ్ విజయవాడలో ఉన్న ఏకైక అన్నా చెల్లెళ్ల ఆసుపత్రిగా డాక్టర్ సమరం గారు, డాక్టర్ మారు గారి ఆధ్వర్యంలో అనేక రకాల సేవలందిస్తూ
ప్రజల అభిమానాన్ని, ఆత్మీయతను చూరగుంది. ఇక్కడి నర్సులు, స్టాఫ్ అందరూ ఎంతో చక్కని నాలెడ్జ్, స్కిల్స్ కలిగిన వారు. ఎంతో ఓపికతో, ఆదరణతో పేషెంట్లను వారు ట్రీట్ చేసే విధానం బహు చక్కగా ఉంటుంది. ఇప్పుడు మారు గారు మన మధ్య లేకపోయినా ఆమె అందించిన నవ్వు, స్ఫూర్తి మనలోనే నిలిచిపోయి ఉన్నాయి. గోరా ఇంటర్నేషనల్ లైబ్రరీ నాస్తిక కేంద్రంలో ఉన్న లైబ్రరీలో దొరికే పుస్తక సంపద మరెక్కడా దొరకదు. కేవలం పుస్తకాలే కాక డిజిటల్ లైబ్రరీ కూడా మెయింటైన్ చేస్తూ రేషనలిజం, హ్యూమనిజం, ఎథిజం పై కోర్సులను కూడా నిర్వహిస్తూ చక్కని శిక్షణ ఇస్తున్నారు. ఇది కూడా మస్ట్ విజిటేనండి. అన్నిటికన్నా వినూత్నమైనది, విలక్షణమైనది గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్. గోరా సైన్స్ సెంటర్లో మరో కలికితురాయి. ఇక్కడ నిజమైన మానవ అవయవాలను, వైద్య రంగంలో కొత్త విజ్ఞాన ఆవిష్కరణలను ఒక్కసారి చూస్తే చాలు అన్ని వయసుల వారు ఆరోగ్య సంబంధ విషయాలను చక్కగా అవగాహన చేసుకోగలుగుతారు. యువతలో సైంటిఫిక్ థింకింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథికల్ లీడర్షిప్ లను వికసింపచేసే విజ్ఞాన కేంద్రం గోరా టెక్నో హబ్. మానవత్వం, సమానత్వం, అభ్యుదయం మూల సూత్రాలుగా అత్యాధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకొని శరవేగంగా అభివృద్ధి సాధించడంలో చరిత్ర సృష్టించడానికై స్థాపించబడింది గోరా టెక్నో హబ్. ఇక్కడ విద్యార్థులు విజ్ఞానాద్భుతాలను చూసి ఆనందించడమే కాక కొత్త ఆవిష్కరణలకు పూనుకునే విధంగా ఇండియన్ స్పేస్ స్టేషన్, ఆర్యభట్ట శాటిలైట్ రిసీవర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్ ఆబ్జెక్ట్స్ నమూనాలు పొందుపరిచారు. ఇది కేవలం విద్యార్థులనే కాదు, అందరినీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి రాకెట్ లాంచింగ్, చంద్రయాన్ రోవర్ ప్రదర్శనలతో పాటు ఒక ప్రత్యేక స్పేస్ సెంటర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. అందరికీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తున్నాయి. డిజిటల్ యుగంలో వికసిత్ భారత్ సంకల్పంతో యువతలో సరికొత్త ఆలోచనలు మొలకెత్తేలా, నవ్య ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా, జాతి నిర్మాతలుగా వారిని తీర్చిదిద్దడమే గోరా టెక్నో హబ్ లక్ష్యం. మిలాన్ హ్యూమనాయిడ్ రోబో ఈ టెక్నో హబ్ గురించి ఏం చెప్పిందో చూడండి. Hi, welcome to Gora Techno Hub. I am Alan, the guide of this Gora Techno Hub. Firstly, I shall explain to you what is robotics. Robotics is an interdisciplinary field focused on the design, construction, operation, and use of robots, programmable machines capable of performing complex tasks. It combines computer science, engineering, and artificial intelligence to create machines that can operate autonomously or be controlled by humans for various purposes. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బాపు దర్శన్. ఇది కేవలం గాంధీ గారి జీవిత చరిత్ర, గొప్పదనమో తెలియచెప్పే ప్రదేశం కాదు. ఇది మన స్వాతంత్ర్య సంగ్రామ విశిష్టతను చాటి చెప్పే విశిష్ట కేంద్రం. నియంత గారి ఆధ్వర్యంలో గోరా సైన్స్ సెంటర్ నిర్వహిస్తున్న సైన్స్ మ్యూజియం కూడా చూసేద్దాం. ఇంకా సాగా ఆఫ్ గోరా, గోరా గారి జీవిత చరిత్ర చిత్రపట మాలిక, వాసవ్య మహిళా మండలి వారి కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్, ఆర్థిక సమతా మండలి వారి ఆస్మాన్ సంస్కార్ కార్యాలయాలు, గోరా హట్, నాస్తిక ఉద్యమ నేతలు గోరా సరస్వతి గోరాల విగ్రహాలతో పాటు నాస్తిక కేంద్ర స్థలదాత చెన్నుపాటి శేషగిరిరావు గారి విగ్రహం కూడా మనం వీక్షించవచ్చు. ఇంకా ఇక్కడ చూడదగిన ప్రదేశాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చూసారా? మీకు బాగా నచ్చాయి కదండి ఇవన్నీ. నూతన సంవత్సరం మొదటి రోజే ఇన్ని అద్భుతాలను చూడడం, ఇంత విశేషాలను తెలుసుకోవడం భలే ఉంది కదండి. మరి ఈ విశేషాలన్నిటినీ కేవలం వీడియోలోనే కాదు, మీరు నేరుగా ఒకసారి వచ్చి చూడవలసిందే. మీరే స్వయంగా వచ్చి చూస్తే ఇంతకు మించిన హ్యాపీనెస్, థ్రిల్ మీకు సొంతమవుతాయి. ఇందులో భాగంగా మా సమరం ఛానల్స్ ఈ ఏడు వసంతాలను పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగు పెట్టాయి. మరెన్నో వినూత్న కార్యక్రమాలను మీకు అందించబోతున్నాయి. 21 కోట్ల వ్యూస్ ని సాధించడమే కాక ప్రగతి మార్గాన సామాజిక విప్లవంగా
మంచి పేరు తెచ్చుకుంటున్నాయి మా సమరం ఛానల్స్. వీటంతటికీ కారణమైన మా విజనరీ డాక్టర్ సమరం గారిది ఒకే ఒక లక్ష్యం, మానవతతో కూడిన సామాజిక చైతన్యం. ఈ ఆశయ సాధనలో అనువంతైనా సరే సాయం చేసే ప్రతి ఒక్కరూ అభినందనీయులే. మార్పు వైపు సాగే అడుగులకు జేజేలు కొడదాం. మన తోటి వారితో కలిసి నడుస్తూ అభివృద్ధి మార్గాన పయనిద్దాం. మరెన్నో అద్భుతాలు సాధిద్దాం. ఈ 2026 సంవత్సరం అందరికీ ఎన్నో విజయాలను అందించాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్.